చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి నాడు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైనటువంటి శ్రీరాముడు జన్మించినటువంటి ఈ రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము. ఈ పవిత్రమైన రోజునే శ్రీరాముడు సీతాదేవిల కళ్యాణము జరిగినట్లుగా భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి ఇవాళ అన్ని దేవాలయాలలో కూడా సీతారాముల కళ్యాణాన్ని భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మానవ రూపంలో అవతరించినటువంటి శ్రీరాముడు ధర్మాన్ని ఎలా ఆచరించాలో ఈ మానవ లోకానికి చాటి చెప్పినటువంటి సందర్భమైనటువంటి ఈరోజు పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతం వంటి గొప్ప సుగుణాలతో రాముడు మర్యాద పురుషోత్తముడుగా నిలవడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఆయనను అందరూ కూడా స్మరించుకుంటారు. మనము కూడా అందరము ఆ శ్రీరాముడిని స్మరించుకుందాం, ఆయన సేవలో పునీతులమవుదాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.